హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'ప్రాణసఖి' 10th ఎపిసోడ్. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు, కథ ఏంటో చూసేద్దామా? 'ప్రాణసఖి' 10th ఎపిసోడ్. అదే అంటున్నాను, ఈరోజు వెళ్ళకపోయినట్లయితే మీ ఇద్దరికి అలా జరిగేది కాదు కదా అంటున్నాను. జరిగింది జరిగిపోయింది కదా, ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ, మనం హాస్పిటల్కి వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో, వెళ్ళొద్దామా అని అడిగాడు కౌశల్. నేను అడిగాను కౌశల్, డీటెయిల్స్ ఏమీ లేవన్నారు. మళ్ళీ వస్తే నాకు కాల్ చేయమన్నారు. మనం అతన్ని ఎక్కడా చూడలేదు చూడలేదు. అవనికి అతను ఎలా తెలుసు? అవనికి తెలిసిన వాళ్ళు మీకు తెలియకుండా ఎలా ఉంటుంది రమ్య? అవని కూడా తెలిసి ఉండడు. కరెక్ట్గా అవని పెళ్లి టైంకి వచ్చి అవని మెడలో తాళి ఎలా కట్టాడు రఘు? అదే ఎవరికి అర్థం కావటం లేదు కౌశల్. అవని మీద ప్రేమతో కట్టాడా లేక కోపంతో కట్టాడా అర్థం కావటం లేదు. అవనిని నేను మాత్రమే ప్రేమించాలి, ఇంకెవరు ప్రేమించినా ఊరుకోనని కోపంగా అన్నాడు కౌశల్. అబ్బా, ఊరికే అన్నాన్రా, ఎందుకంత కోపం అన్నాడు రఘు. పెళ్లిలో ఏం జరుగుతుందో తెలియక షాక్లో ఉండిపోయాం. లేకపోతే అప్పుడే వాడిని పట్టుకొని వెళ్ళేవాడు. పోలీసులు కూడా ఏమీ చెప్పటం లేదు. పోలీసులు నమ్ముకుంటే అది అయ్యే పనిలా కనిపించటం లేదు. అక్కడ హాస్పిటల్కి వచ్చారంటే ఆ చుట్టుపక్కల ఊర్లోనే ఉండి ఉంటారు. మనం అక్కడికి వెళ్ళి అవని ఫోటో చూపించి చుట్టుపక్కల ఊళ్ళో అడుగుదాం, తప్పకుండా అవని జాడ తెలుసుకోవచ్చు అని అన్నాడు కౌశల్. కౌశల్ చెప్పింది బాగానే ఉంది రమ్య. పోలీసులు ఈ విషయంలో ఏమీ ముందుకు వెళ్ళినట్లు మనకు కనిపించడం లేదు. మన ప్రయత్నం మనం చేద్దాం, ఏమంటారు అని రఘు అన్నాడు. సరే అయితే ఎప్పుడు వెళ్దామని రమ్య అడిగింది. ఈరోజు ఈవినింగ్ వెళ్దాం రమ్య. ఆంటీ అంకుల్కి అవని కోసమని కాకుండా పన్నెండు ఊరు వెళ్తున్నామని చెప్పు అని అన్నాడు కౌశల్. అలాగే కౌశల్, నేను ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పొస్తాను. అవని ఎక్కడుందో మనం కనిపెడదాం అని అన్నది రమ్య. ఆ రోజు నువ్వు నా భార్య బిడ్డను యాక్సిడెంట్ చేసి చంపకపోయినట్లయితే నీ జీవితం ఇలా అయ్యేది కాదు కదా. నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడాలి. ఇప్పుడు నీ పరిస్థితి చూసి నీ మీద జాలి చూపిస్తే అది నా తప్పే అవుతుంది. నీకు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు ఎప్పటికీ తప్పే. నా భార్య బిడ్డ చావుకి కారణమైన నిన్ను ఊరికి ఎలా వదులుతాను అని కోపంగా లోపలికొచ్చాడు రిషి. అవని బుజ్జి పిల్లలా ముడుచుకొని పడుకోవటం చూడగానే అప్పటిదాకా అవని మీద కోపంగా ఉన్న రిషికి కోపంపై అవని మీద జాలి కలిగింది. ఇంత అమాయకంగా ఉన్న ఈ పిల్ల తాగి డ్రైవ్ చేసిందంటే అసలు నమ్మాలనిపించడం లేదు. కానీ సాక్ష్యాలు తనే చేశాయని చెబుతున్నాయి. తనను చూస్తుంటే అలా అనిపించడం లేదు. తను కూడా చేయలేదు అంటుంది. నేనేమైనా తన గురించి తప్పుగా అనుకున్నానా అని అవనిని చూస్తూ మళ్ళీ వెంటనే చచ్చ, నేనేంటి అలా ఆలోచిస్తున్నాను, నా మనసులోకి ఆలోచనే రాకూడదు అని అనుకుని అవని దగ్గరకు వచ్చి ఏయ్ లే అని కోపంగా పిలిచాడు. నిద్రలో ఉన్న అవనికి రిషి పిలిచింది వినపడలేదు. టాబ్లెట్ వేశాను కదా, అందుకే లేవటం లేదనుకుంటా. కొంచెంసేపు ఆగి లేపుదాం అని అనుకొని కూడా ఇలానే తన మీద జాలి చూపిస్తే పోతే తనే ఈ యాక్సిడెంట్ చేశానని ఎలా ఒప్పుకుంటుంది? తనంతట తానే ఈ యాక్సిడెంట్ చేశానని ఒప్పుకోవాలి. అప్పుడే తను చేసిన పనికి శిక్ష పడుతుంది అని అనుకొని అవని చేపట్టుకొని కదిలించాడు. రిషి గారు, కొంచెంసేపు పడుకుంటానండి, నిద్ర వస్తుంది అని అన్నదే అవని. ఇది నీ అత్తారిల్లు అనుకున్నావా, ఇష్టం వచ్చినట్టు పడుకోవటానికి? అంతే కదా మరి అని కళ్ళు తెరిచి, మీరు తాళి కట్టి తీసుకొచ్చారు కాబట్టి ఇది నా అత్తారిల్లే కదా అని నెమ్మదిగా లేచి కూర్చుంది. నువ్వంటే మోజుపడి తాళి కట్టి తీసుకురాలేదు, నీ మీద అసహ్యంతో తాళి కట్టి తీసుకొచ్చాను. ఆ విషయం నీకు తెలుసు కదా. మీరెలా కట్టింది తీసుకొచ్చినా ఇది నా అత్తారిల్లే కదా అన్నది అవని. వాగింది చాలు కని నొప్పి తగ్గిందా? తగ్గింది కనుకనే మీతో ఇలా మాట్లాడుతున్నాను. నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళి టిఫిన్ రెడీ చేయి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అన్నాడు రిషి. నా మీద అసహ్యం అంటారు, మళ్ళీ పెళ్ళాంకి పనులు చెప్పినట్లు చెప్తారు అని గొణిగింది అవని. రిషికి అర్థం కాక ఏంటి ఏదో అంటున్నావు అని సీరియస్గా అడిగాడు. ఏం లేదు, మీకేం టిఫిన్ కావాలో అని అడిగాను. ఏదుంటే అది చెయ్యి అని అన్నాడు రిషి. నాకు తినటం తప్పితే చేయటం రాదే, ఇప్పుడు రాదంటే ఏమంటారో అని ఇంకా బెడ్ మీద నుంచి లేవకుండా దిక్కులు చూస్తూ ఉంది. నువ్వెంతసేపు లెక్క పెట్టినా 4 దిక్కులే ఉంటాయి, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి అని వార్నింగ్ టోన్లో చెప్పాడు.
టిఫిన్ టిఫిన్ అంటాడు. ఏం టిఫిన్ చేయాలి అసలు? కిచెన్లో టిఫిన్ చేయడానికి ఏమైనా ఉన్నాయో కూడా తెలీదు. సుబ్బులు రమ్మని చెప్తే తనే వచ్చి అన్నీ చేసేది కదా అని నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంటే రిషి చూసి, కింద చీమలేమైనా ఉన్నాయా అని అడిగాడు. రిషి అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక ఏమైందో చూసి, ఎందుకు రిషి గారు అని అడిగింది. చీమలు చస్తాయని అన్నట్లు నడుస్తుంటే ఒకవేళ ఏమైనా ఉన్నాయేమని అన్నాను. రిషి అలా అనగానే, నీకు నేను చేసే పనులే కానీ నా బాధ మీ కళ్ళకు కనిపించదు కదా అన్నది. నా కళ్ళకు నువ్వు చేసిన పని తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. తొందరగా వెళ్ళి చెప్పిన పని చెయ్యి అని సీరియస్గా చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళాడు. ఈ మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ చేయమన్నారు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ మ్యాగీ ప్యాకెట్ ఏమైనా ఉందా అని చూసింది. ఎంత వెతికినా మ్యాగీ ప్యాకెట్ కనిపించలేదు. ఫ్రిడ్జ్లో ఏమైనా ఇడ్లీ దోశ పిండినేమో చూసింది కానీ ఏమీ లేదు. ఈ మహానుభావుడు టిఫిన్ చెయ్యి అని చెప్పాడు. టిఫిన్ చేయటానికి ఏమీ లేకుండా ఎలా చేస్తానో ఏంటో, నా బ్రతుకు ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? చేయనందుకు కారణం చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చేతికి పని చెప్తాడో నోటికి పని చెప్తాడో అని భయపడుతూ బయటికి వచ్చింది. లక్ష్మి గేటు తీసుకొని లోపలికి వస్తూ కనిపించింది. లక్ష్మిని చూడగానే మనసులో సంతోషంగా అనిపించి అక్క అంటూ ఎదురు వెళ్ళింది అవని. అవని, నువ్వు బయటే ఉన్నావా? నీకోసమే వస్తున్నాను. అవునా, ఏంటో చెప్పక్క అని అడిగింది అవని. ఈరోజు టిఫిన్ ఏం చేసావని అని అడిగింది లక్ష్మి. దాని గురించి ఆలోచిస్తుంటేనే తలపోతుంది. ఇప్పుడు లక్ష్మక్క కూడా టిఫిన్ ఏంటి అని అడుగుతుంది. ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఏమైందవని, టిఫిన్ చేసావా లేదా అని అడిగింది లక్ష్మి మళ్ళీ. ఇంకా లేదక్క, చెయ్యాలి. అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వేమీ ఆలోచించి కష్టపడనక్కర్లేదులే కానీ ఇదిగో నేను పెసరట్టు ఉప్మా చేశాను, తీసుకో అని తన చేతిలో ఉన్న హాట్ ప్యాక్ ఇచ్చింది. అయ్యో ఎందుకక్క, నేను ఏదో ఒకటి చేస్తాను కదా అని మొహమాటంగా అన్నది అవని. నువ్వు ఉదయం ముగ్గు వేసేటప్పుడే అర్థమైంది నీకు సరిగా పని రాదని. నెమ్మదిగా నేర్చుకుందు కానీ ఈ రోజుకు తీసుకో అని ఇచ్చింది. రిషి గారు ఏమైనా అంటారేమో అక్క అని అన్నది. పక్కింటి లక్ష్మక్క ఇచ్చిందని చెప్పు, రిషి ఏమనర్లే అని అవనికి చెప్పింది. అవని భయంగానే తీసుకొని థ్యాంక్ యూ అక్క అన్నది. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు అవని, నేను పని చూసుకొని వస్తాను, ఈలోపు మీరు టిఫిన్ చేయండి, నేను వచ్చి నీకు వంట ఎలా చేయాలో నేర్పుతాను అని చెప్పి వెళ్ళింది లక్ష్మి. అవని ఆ బాక్స్ తీసుకొని లోపలికి వచ్చింది. కానీ రిషికి పెడితే నువ్వు చేయకుండా పక్కన వాళ్ళని అడిగి తీసుకున్నావని ఏమైనా అంటారేమోని ఇప్పుడు ఎలా అని భయపడుతూనే డైనింగ్ టేబుల్ మీద పెట్టి అక్కడే కూర్చొని ఉంది. రిషి రెడీ అవుతూ 2 రోజుల నుంచి సరిగ్గా తినలేదు. చాలా ఆకలిగా ఉంది. టిఫిన్ చేయమని చెప్పాను కానీ తన మొహం చూస్తేనే తనకి ఏ పనిలో వచ్చినట్లుగా అనిపించటం లేదు. కిచెన్లోకి వెళ్ళి ఏం చేస్తుందో వెళ్ళి చూస్తే కానీ తెలియదు. ఏమి చేయకపోతే బయటకు వెళ్ళైనా తీసుకొద్దాం అని అనుకొని కిందకు వచ్చాడు రిషి. అవని డైనింగ్ టేబుల్ దగ్గరగా గడ్డం కింద చేయబట్టుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఏమగారి మొహం చూస్తేనే టిఫిన్ ఏమీ చేసి ఉండదని అర్థమవుతుంది అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి టేబుల్ మీద కొట్టాడు. అవని ఉలికిపడి పైకి లేచి కళ్ళు టపటప ఆర్పుతూ రిషి వైపు భయంగా చూస్తూ ఉంది. టిఫిన్ చేయమంటే ఇక్కడ కూర్చున్నావేంటి అని సీరియస్గా అడిగాడు. అవని పక్కింటి లక్ష్మక్క టిఫిన్ ఇచ్చిన విషయం చెప్దామా వద్దా అని ఆలోచిస్తుంటే, నిన్నే అడిగేది, సమాధానం చెప్పకుండా అలా నిలబడ్డావు, చెవులేమైనా పనిచేయటం లేదా అని కోపంగా అడిగాడు. ఎందుకు టిఫిన్ చేసావా లేదా అని అవని వైపు చూస్తూ అడిగాడు. టేబుల్ మీద ఉన్న ప్లేట్ని తిప్పి పెట్టి అందులో హాట్ ప్యాక్లో ఉన్న పెసరట్టు ఉప్మా పెట్టి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ వేసింది. అవని ప్లేట్లో టిఫిన్ పెడుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ పెసరట్టు చేసావా అని అడిగాడు రిషి. మీరు టిఫిన్ అడిగారు కదా, పెట్టి అంతేనండి అన్నది అవని. ఇది నిజంగానే టిఫిన్ చేసిందా లేక బయట నుంచి తెప్పించిందా? బయట నుంచి ఎవరు తీసుకొస్తారు నా పిచ్చి కాకపోతే అని అనుకుంటూ కూర్చొని ప్లేట్లో ఉన్న పెసరట్టు తింటూ ఇది నిజంగా నువ్వే చేసావా అని అడిగాడు. అవని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీకు టీ తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళింది. అనుమానం లేదు, ఖచ్చితంగా ఈ టిఫిన్ చేయలేదు. మరి టిఫిన్ ఎలా వచ్చింది అని అనుకుంటూ పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని కిచెన్లోకి వచ్చాడు. అవని స్టవ్ దగ్గర నిలబడి టీ పెడుతూ అమ్మయ్య బ్రతికిపోయాను, ఈ రాక్షసుడు తినేశాడు అని మనసులో అనుకుంటూ షుగర్ కోసం అని వెనక తిరిగి భయంతో బిగుసుకుపోయింది. అవని వెనక రిషి నిలబడి ఉన్నాడు. ఏంటి ఏదో దెయ్యాన్ని చూసినట్లు అలా భయపడ్డావు? సైలెంట్గా వెనక నిలబడితే భయపడకుండా ఎలా ఉంటారు అన్నది అవని. నీకు
భయం ఉంటుందా అని ఆశ్చర్యంగా చూశాడు. మీ వెటకారపు మాటలు ఆపి ఏం కావాలో చెప్పండి అని అడిగింది అవని. ఏంటి ఈరోజు చాలా ధైర్యంగా కనిపిస్తున్నావు? 2 రోజుల నుంచి నేను ఏం తప్పు చేశానో అర్థం కాక పిచ్చి పెట్టింది. మీరిందాక చెప్పిన కారణం విన్న తర్వాత నా తప్పు అందులో ఏమీ ఉండదని, మీ భార్య చనిపోవటానికి కారణం నేను కాదని నాకు గట్టి నమ్మకం వచ్చింది. అవని అంత కాన్ఫిడెంట్‌గా చెప్తుంటే ఒక్క క్షణం రిషికి అవునేమో అని అనిపించింది. మళ్ళీ అంతలోనే యాక్సిడెంట్ అయినప్పుడు చూసిన వాడు ఒక అమ్మాయి కారు దిగి మళ్ళీ వెంటనే వెళ్ళిందని చెప్పడం గుర్తుకు వచ్చింది. ఇక ఆపుతావా అని పెద్దగా అరిచి, నీ మాటలతో నువ్వు చేసిన తప్పుని చేయలేదని భలే కవర్ చేస్తున్నావు. ఒక్క క్షణం నువ్వు చెప్పింది నిజమేనేమో అనుకునేలా చేశావు. అంటే నువ్వెంతటి నెరజానవో అర్థమవుతుంది. రిషి గారు మాటలు మర్యాదగా మాట్లాడండి. నెరజానా ఏంటి అని అవని కూడా సీరియస్గా అడిగింది. నీ మాటలు నాకు అలానే అనిపించాయి. నీ కారుతో యాక్సిడెంట్ అయిందని చెప్పాను. నీ కారు నువ్వు తప్ప ఎవ్వరూ వాడరని నువ్వే చెప్పావు. నువ్వు యాక్సిడెంట్ చేసావు అనటానికి ఇంకెంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి చెప్పు అని అన్నాడు. మీరు చెప్పిన అన్ని నిజాలే కావచ్చు, కానీ యాక్సిడెంట్ చేసింది నేను కాదు, నా మనసు నాకు చెప్తుందని గట్టిగా అరిచింది. అవని మాటలు కోపం వచ్చి అవని చేతిని గట్టిగా పట్టుకొని, కారులో నుంచి నువ్వు దిగటం చూసిన వాళ్ళు పిచ్చివాళ్ళ అని అవని కళ్ళలోకి చూస్తూ అడిగాడు రిషి. నేను దిగానా అంటూ ఆశ్చర్యంగా అడిగింది అవని. నీ కారులోంచి నువ్వు కాక ఎవరు దిగుతారు? హాస్పిటల్ తీసుకువెళ్ళాలని చెప్పినా వినకుండా కారులో కూర్చొని వెళ్ళామని చెప్పారు. రిషి మాటలు వింటుంటే అవనికి వెన్నులు వంచి వణుకు వచ్చింది. అంటే రిషి గారు చెప్పినట్లు తన భార్య దూరం అవటానికి నేనే కారణమని తలుచుకోగానే గుండెంత బరువుగా అయిపోయింది. ప్రాణం విలువ నీకు తెలుసుంటే నువ్వు అలా చేసేదానివే కావు. మీరు అలా అనకండి. నేనెందుకు అలా ప్రవర్తించానో నాకే అర్థం కావటం లేదు. ఒక ప్రాణం ప్రమాదంలో ఉందంటే చూస్తూ వదిలేసి వెళ్ళే అంత దుర్మార్గురాల్ని కాను నేను. రిషి గారు, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు అవని? చేసిన పాపాన్ని చేయలేదని చెప్పడానికి సిగ్గులేదా అని అరిచి వెనక్కి తిరిగాడు. అవని కోపంగా నేను చేయలేదంటూ స్టవ్ మీద టీ గిన్నె తీసేసి, నేనంత మనసులేని మనిషిని కాను, మిమ్మల్ని ఎలా నమ్మించాలో తెలియటం లేదని స్టవ్ మీద చేయి పెట్టి కళ్ళు మూసుకుంది. రిషి అడు తిరిగి, నీలాంటి దాన్ని మెడలో తాళి కట్టే పరిస్థితి కూడా నువ్వే తీసుకొచ్చావని మళ్ళీ అవని వైపు తిరిగాడు. అవని కళ్ళు మూసుకొని చేతిని స్టవ్ మీద పెట్టడం చూసి అవని అని పిలుస్తూ వచ్చి స్టవ్ మీద ఉన్న చేతిని తీసి చూశాడు. అరచేయి అంతా కాలిపోయింది. నీకు అసలు బుద్ధి అనేది ఉందా అని కోపంగా అన్నాడు. నిజంగా నేను మీ భార్యని యాక్సిడెంట్ చేయలేదా రిషి గారు? నన్ను అంత దుర్మార్గురలా చూడకండి, తట్టుకోలేకపోతున్నాను. మీరు నేనే చేశానంటుంటే నా మీద నాకే అసహ్యం వేసి నన్ను నేను కాల్చుకోవాలనిపిస్తుంది అని మనసులో బాధ అంతా చెప్పి బాధపడుతూ ఉంది. అవని అలా బాధపడుతుండే రిషి గుండె ఎవరో పిండేసినంత బాధగా ఉంది. నేను పొరపాటు పడ్డానా? తనేమీ చేయలేదా అని ఆలోచిస్తూ, నువ్వు ఇక్కడే కూర్చో అని బర్ణాలు తీసుకొచ్చి కాళ్ళని చోటంతా రాశాడు. ఈ అమ్మాయి నిజంగా చేసి ఉండదా? ఒకసారి వెళ్ళి నిజాలేమిటో మళ్ళీ తెలుసుకుంటే మంచిది అని మనసులో అనుకున్నాడు. కోపంలో చేయి స్టవ్ మీద పెట్టినప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ ఇప్పుడు మాత్రం మంట పుడుతుంది. ఆ విషయం రిషిగారి ముందంటే ఏమంటాడని బాధతో భరిస్తూ కూర్చుంది. మంటగా ఉందా అని అడిగాడు. అబ్బే లేదు, చల్లగా ఉంది అని టక్కుని చెప్పింది. చల్లగా ఉంటుందనేనా స్టవ్ మీద పెట్టావు? నేనే వచ్చి అనవసరంగా స్టవ్ మీద నుంచి తీశానా? ఈసారి ఎప్పుడైనా పెట్టినప్పుడు అలా చేయనులే అని అన్నాడు రిషి. రిషి మాటలు కోపంగా, నా చెయ్యి కాలితే మీకు నవ్వులాటగా ఉందా అన్నది. నువ్వేమి నువ్వేమి కాల్చుకుంటే నాకెందుకు? నీ ఒళ్ళు నీ ఇష్టమని కోపంగా పైకి లేచాడు. ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం అండి? ఏదో కోపంలో అలా చేశాను. ఇప్పుడు బాధపడుతుంది నేనే కదా అన్నది ఆమె. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.